తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. అయితే చాలామంది యంగ్స్టర్స్, అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి, ఉన్న స్వదేశం కంటే విదేశాల్లో వెళ్ళి ఉద్యోగం చేయాలి, అక్కడే సెటిల్ అవ్వాలి అని ఈ మోజైతే ఈ మధ్యకాలంలో ఉన్న పిల్లలకి చాలా ఎక్కువగా ఉందండి. మనం చూస్తున్నాం కూడా. నిజంగా అందరికీ అది సాధ్యమవుతుందా? ఫారెన్లో సెటిల్ అవ్వడం అన్నా, ఫారెన్లో జాబ్ రావడం అన్నా అది హస్తరేఖలపై ఆధారపడి ఉంటుంది అని కొందరు అంటున్నారు. నిజంగా హస్తరేఖలపై ఆధారపడి ఉంటుందా? కొంతమంది ఎంత ప్రయత్నించినా విదేశీ ప్రయాణం జరగదు, అక్కడ స్థిరపడరు, అక్కడ ఉద్యోగం రాదు, ఒకవేళ వెళ్ళినా ఏవేవో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుందంటారు? హస్తరేఖలకి వీటికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఈ డౌట్ మీలో కూడా ఉంది కదా. ఈ డౌట్ని క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు హస్త సాముద్రికంలో దాదాపు 11 సంవత్సరాల అనుభవం కలిగిన భైరవ దేవాన్ శనగల గారు మనతో పాటు ఉన్నారు. ఈ పామాలజీలో ఆయన చాలా ఎక్స్పర్ట్. ఎన్నో ఇయర్స్ నుంచి ఎన్నో వేల చేతులను చూశాను, నిజంగా చేతి రేఖల ద్వారానే విదేశీ ప్రయాణం సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. యా, ఏంటండి మీరు హస్తరేఖల ద్వారానే ఫారెన్కి వెళ్ళొచ్చు, అక్కడ సెటిల్ అవ్వచ్చు, జాబ్ చేయొచ్చు అని చాలా వీడియోస్లో చాలా చోట చెప్తూ ఉన్నారు. కానీ నిజానికి హస్తరేఖలు ఇవన్నీ చూడకుండానే ఈ రోజుల్లో యూత్, యంగ్స్టర్స్ అందరూ ఫారెన్ కంట్రీస్లో వెళ్ళిపోతున్నారు. చదువులు అయితేనేమి, ఉద్యోగం అయితేనేమి హస్తరేఖల పైన ఆధారపడి ఉంటుందా? ఇదంతా నిజమేనా, వాస్తవమేనా? ఖచ్చితంగా ఆధారపడి ఉంటుందమ్మా. నమ్మాలా ఈ రోజులో? అసలు ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకంటే హస్త సాముద్రికం అనేది ఇప్పుడు నుంచి వచ్చింది కాదు, ఎప్పటి నుండో ఉన్న శాస్త్రం అనమాట. ఇది మనమే కాదు, ప్రాచీనులు కూడా ఎక్కువగా మన ఇండియాకి వచ్చి ఎన్నో హస్తాలు సెర్చ్ చేసి వాళ్ళు ఒక బుక్స్ రాయడం కూడా జరిగిందనమాట. సో ఈ పామిస్ట్రీ ద్వారా కొంతమంది వాళ్ళ ఫారిన్కి వెళ్తూ ఉంటారనమాట. వాళ్ళకి తెలియదు. అంటే ఎవరికైతే మనకి ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ మనకు ఈ చంద్రస్థానం అంటే మనకు చిటికెన వెళ్ళింది కదా, దాని కింద ఉంటుంది చంద్రస్థానం. ఓకేనా? ఈ చంద్రస్థానం దగ్గర మనకి ఇక్కడ చూసుకుంటే చిన్న రేఖలు పైకి పాస్ అవుతుంటాయి చంద్రస్థానం నుంచి. ఎవరికైతే ఇట్లా చిన్న రేఖలు పాస్ అవుతుంటాయో వాళ్ళకి ఖచ్చితంగా ఫారిన్ సెటిల్మెంట్ అనేది ఉంటుంది. అంటే విదేశాలకు వెళ్ళడం కానీ, అక్కడ చదువుకోవడం కానీ, డబ్బులు సంపాదించి మళ్ళీ ఇండియాకి తిరిగి రావడం కానీ ఉంటుంది. ఎవరికి ఉంటుంది. ఎవరికైతే పర్మనెంట్ సెటిల్మెంట్ ఎప్పుడు అవుతుందంటే వివాహ రేఖలని ఈ మనకి ఇక్కడ చంద్రస్థానం దగ్గర ఈ రేఖలు అనేవి నిలువుగా ఇలా పైకి వస్తూ ఇక్కడ ఏదైనా సరే ఒక ఫిష్ ఆకారం గుర్తున్నా, లేకపోతే శనీశ్వర స్వామి సింబల్ ఉంటుంది, శని సింబల్ ఉన్నా, తర్వాత త్రిభుజం ఉన్నా, తర్వాత స్క్వయర్ ఉన్నా, అటువంటి వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా ఫారిన్లో సెటిల్మెంట్ ఉంటుంది. అంటే చంద్రస్థానం దగ్గర ఎవరికైతే అంటే త్రిభుజం గుర్తు కానీ, తర్వాత స్క్వయర్ కానీ, ఫిష్ సింబల్ కానీ, తర్వాత శనేశ్వర స్వామి గుర్తు కానీ ఇలాంటివి ఉన్నట్లయితే వాళ్ళకు ఫారిన్ సెటిల్మెంట్ అంటే అక్కడే సెటిల్ అవ్వడం జరుగుతుంది. లేదు ఫారిన్లోనే చదువుకొని డబ్బు సంపాదించుకొని ఇండియాకి రావాలంటే ఇక్కడ రేఖలు పైకి పాస్ అవుతుంటాయి, లేదా ఈ చంద్రస్థానం దగ్గర ఒక త్రిభుజం లాగా ఉంటుంది అనమాట. సో ఇటువంటి వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు ఫారిన్కి వెళ్తారు, అక్కడ చదువుకుంటారు, డబ్బులు సంపాదిస్తారు, ఇండియాకి వస్తారు. పర్మనెంట్ సెటిల్మెంట్ కూడా ఉంటుంది, ఇందాక నేను చెప్పినట్టు ఉంటాయి అనమాట. ఇప్పుడు చాలా మంది విదేశీ ప్రయాణం అదే ఫారెన్ కంట్రీస్కి స్టడీస్ కోసమో జాబ్ కోసం వెళ్తూ ఉంటారు కదా, ఇవేవి చూడకుండానే వెళ్తారు. వెళ్ళిన వాళ్ళందరిలో మీరన్న గుర్తులు ఉంటాయా? ఫిష్ లాగా, నాకు డైలీ కాంటాక్ట్స్ ఉన్నారు. అంటే యూకేలో, యుఎస్లో, ఆస్ట్రేలియాలో ఈ 3 కంట్రీల నుంచి నాకు దాదాపు 5 years నుంచి నాకు రెఫరెన్స్లు వస్తున్నాయి. అంటే నేను ఒకరికి చెప్పాను అనుకోండి, వాళ్ళు ఏంటంటే బాగా చెప్తున్నారంటే మళ్ళీ రెఫరెన్స్లు ఇస్తారనమాట. అటువంటి వాళ్ళకి చూస్తే హ్యాండ్స్ నేను ఫస్ట్ ఇదే అడుగుతాను. నేను ఒక 10 రకాల ఫొటోస్ పెట్టించుకుంటాను అనమాట కస్టమర్ దగ్గర నుంచి. సో 10 రకాల ఫోటోల్లో ఇది కూడా ఒకటి ఉంటుంది. ఇది కూడా చూసినప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఇక్కడ రేఖలు కానీ, స్క్వేర్ కానీ, సింబల్స్ కానీ ఖచ్చితంగా ఉంటాయి అనమాట. ఇది లేకోకుండా వాళ్ళకు వెళ్ళలేదు. కావాలంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో నేను చెక్ చేపిస్తాను. గమనించండి, ఇది లేకపోతే ఇక్కడ రేఖలు లేకపోతే అప్పు రేఖలు లేకపోయినా, ఇక్కడ సింబల్స్ లేకపోతే వాళ్ళకి ఖచ్చితంగా ఫారిన్కి ఏదో ఎంత వెళ్ళాలన్నా కానీ ట్రై చేసినా కానీ రాకపోవడం కానీ, జస్ట్ మీరు ఒకవేళ వాళ్ళకు పోయినా కూడా అక్కడ ఎక్కువ రోజులు ఉండలేరు, వెంటనే రావడం కానీ జరుగుతుంది తప్ప ఎవరికైతే ఇక్కడ రేఖలు ఉండి బాగుంటుందో, ఈ చంద్రస్థానం దగ్గర రేఖలు ఉండడం కానీ, ఈ సింబల్స్ ఉండడం కానీ, స్క్వేర్ కానీ, త్రిభుజం కానీ ఇట్లాంటివి ఉన్న వాళ్ళకు మాత్రమే ఫారిన్లో ఎక్కువ రోజులు ఉండడం, డబ్బులు సంపాదించడం జరుగుతుంది. 100% ఇది.
సో మీరు ఇప్పుడు ఈ ప్రోగ్రాం చూస్తున్నారు కదా, నిజంగా అలాంటి రేఖలు ఉన్నాయా లేదా, మీకేం జరిగింది అనేది కామెంట్ రూపంలో కింద తెలియపరచండి. సో భైరవ్ గారు ఎంత నిజం చెప్తున్నారు అనేది తెలిసిపోతుంది. అండ్ మీ డౌట్ ఉన్నా కూడా భైరవ్ గారిని సంప్రదించండి. ఇదైతే కేవలము అవగాహన కల్పించడానికే. భైరవ్ గారు నిజంగా అక్కడికి వెళతారు, వెళ్ళిన తర్వాత కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు, ఒక జాబ్ కని వెళతారు, కొంతమంది సెటిల్ అవ్వక మళ్ళీ తిరిగి వచ్చేస్తారు ఇండియాకి. ఇలా మరి రేఖల నుండి వెళ్ళినప్పుడు మళ్ళీ ఎందుకు ఇవన్నీ ఇబ్బందులు? అంటే అమ్మ అక్కడ మనకు వాళ్ళకి ఈ రేఖలు ఉంటాయి అన్నమాట. ఈ రేఖలు ఉన్న తర్వాత మనం ఈ వీనస్ పొజిషన్ కూడా చూసుకుంటాం అనమాట. సపోజ్ ఇప్పుడు రేఖ ఉండి ఈ వీనస్ పొజిషన్ కూడా శుక్రస్థానం కూడా డిస్టర్బెన్స్ కాకుండా, శుక్ర మౌంట్ అనేది బాగా డిస్టర్బెన్స్ కాకోకుండా ప్లెయిన్గా ఉందనుకోండి, వాళ్ళకి ఇక్కడ వెళ్ళినా కూడా ఇబ్బందులు రావు అనమాట. ఒక్కోసారి ఏంటంటే ఈ శుక్రస్థానం ప్లెయిన్గా లేకోకుండా డిస్టర్బెన్స్ అయిందనుకోండి, వాళ్ళకు విదేశం నుంచి వచ్చే డబ్బులు అనవసరంగా ఖర్చు అయిపోవడం కానీ, అధిక ఖర్చులు పెరగడం కానీ, దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు మళ్ళీ రిటర్న్ తిరిగి రావడానికి ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ మనము ఈ విదేశీ యోగం అనేది ఉంటుంది రేఖలు ఉంటే, కానీ అక్కడ పర్మనెంట్గా సెటిల్ అవ్వాలంటే నేను ఇందాక చెప్పిన కొన్ని గుర్తులు ఉండాలన్నమాట. గుర్తులు ఉండాలి. ఈ శుక్రస్థానం మౌంట్ కూడా డిస్టర్బ్ కాకపోతే వాళ్ళ ఇబ్బందులు పడకోకుండా అక్కడే సెటిల్ అవ్వడం కానీ డబ్బులు సంపాదించుకోవడం జరుగుతుంది అనమాట. అట్లా ఓకే. ఇప్పుడు విదేశాల్లో వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు, మరి వాళ్ళకి సపరేట్గా రేఖ వాళ్ళకి ఉంటుందా? ఏంటంటే విదేశాలు ఇక్కడ రేఖలు ఉండి కూడా ఉండాలి. తర్వాత ఇక్కడ కనిష్టాంగులి అంటాం, చిన్న చిటికెన వేల దగ్గర నిలువు రేఖలు ఉంటాయి, 2-3 నిలువు రేఖలు ఉంటాయి అనమాట. ఈ 2-3 నిలువు రేఖలు ఉండి ఈ విదేశీ యోగం ఉందనుకోండి, అక్కడ విదేశాల్లో మంచి బిజినెస్ చేస్తారు. అంటే వాళ్ళకు కమ్యూనికేషన్స్ ద్వారా, వాక్ ద్వారా, లేకపోతే వాళ్ళకున్న ఓన్ టాలెంట్ ద్వారా, క్రియేటివిటీ ద్వారా అక్కడ వాళ్ళు బిజినెస్ చేసుకొని సెటిల్ అవుతారు అనమాట. ఇది కూడా చూడాలి అప్పుడు. అంటే వాళ్ళు బిజినెస్ చేస్తారా లేకపోతే జాబ్ చేస్తారా అనేది ఇక్కడ ఇది కూడా చూడాలి. ఓన్లీ ఇక్కడ ఇక్కడ ఈ స్థానం బాగుండి ఓన్లీ వాళ్ళు జాబ్ చేస్తున్నారు అంటే వాళ్ళకు భాగ్యరేఖ అనేది స్ట్రైట్గా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, అతను విదేశాలకు వెళ్ళి డబ్బులు సంపాదిస్తున్నాడంటే ఖచ్చితంగా ఈ భాగ్యరేఖ ఉంటుంది, ఇక్కడ రేఖలు ఉంటాయి. తర్వాత అతను బిజినెస్ చేస్తున్నాడంటే ఈ చిటికెన వేల దగ్గర చిన్న చిన్న నిలువు రేఖలు ఉంటాయి అనమాట. అలాగే ఈ గురు పర్వతం దగ్గర కూడా మనకు స్క్వేర్ మార్క్ కానీ ఇంటూ మార్క్ కానీ ఉంటుందన్నమాట. ఎవరికైతే ఈ గురు పర్వతం బాగుంటుందో, అంటే చూపుడు వేలి కింద స్థానంలో ఇంటూ మార్క్ కానీ స్క్వేర్ మార్క్ కానీ త్రిభుజం కానీ ఉంటుందో వాళ్ళు విదేశాలకు వెళ్తారు, అక్కడ ఇండ్లు కూడా సొంతంగా కొనుక్కోగలుగుతారు. 100% ఇది. ఇక్కడ చంద్రస్థానం దగ్గర రేఖలుండి ఈ బుధస్థానం దగ్గర మనకు నిలువు రేఖలు ఉండి భాగ్యరేఖ బాగుండి ఇక్కడ ఒక త్రిభుజం కానీ స్క్వేర్ మార్క్ కానీ ఉంటే ఖచ్చితంగా విదేశాల్లో వాళ్ళకు 2-3 ఇల్లులు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అది రైట్. మొత్తం మీద మీరు అన్నట్టు ఇలాంటి రేఖలు కనుక లేకపోతే వాళ్ళు ఎంత ప్రయత్నించినా సమయం వృధా, డబ్బు వృధా, వాళ్ళు ఎప్పటికీ ఫారెన్ ట్రిప్ వెళ్ళలేరు అని నేను చెప్పేది కాదు, భైరవ్ గారు చెప్తూ ఉన్నారు. సాముద్రిక శాస్త్రం చెప్తుంది. అంటే ఎన్నో నేను అబ్జర్వ్ చేసిన తర్వాత నా రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే ఇక్కడ రేఖలు లేకపోతే వాళ్ళు విదేశాలకు వెళ్ళిన వాళ్ళు నేను చూడలేదు. అది రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.